హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి అమ్మాయిలకి 100% యూజ్ అయ్యేటటువంటి వీడియో అండి. మీకు కనుక యూజ్ అవ్వకపోతే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ టాపిక్ వచ్చేసి అందులో కూడా పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు ప్రత్యేకంగా మీరు ఒంటరిగా చూడండి. ఈ వీడియో వచ్చేసి మీకు జ్ఞానోదయం ఇప్పటికైనా కలిగిద్దేమో నాకు కామెంట్ చేయండి. చాలామంది కూడా అక్కరకు రాని సంబంధాలు, నా భర్త ఇంట్లో లేడు నువ్వు వచ్చేసాయి అని చెప్పి వేరే మగాడికి పరాయి మగాడికి కాల్ చేసి చెప్తే శ్మశానాలు దాటుకొని కూడా వచ్చే మగోళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. కానీ అదే మగాడు, నువ్వు రమ్మంటే వచ్చిన మగాడు, నాకు ఆరోగ్యం బాగోలేదు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు అని అంటే కనీసం నీ ఇంటి దరిదాపుల్లోకైనా వస్తాడా? ఒక్కసారి మీరు అమ్మాయిలు మీరు ఆలోచించండి. ఎందుకంటే చాలామంది కూడా పెళ్ళయ్యి ఒకళ్ళిద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా భర్త అప్పుడు నచ్చక భర్తలో ఉన్నటువంటి లోపాలను, చిన్న చిన్న లోపాలను వాటి పెద్ద తప్పులుగా చేసి బోతద్దాల్లో పెట్టుకొని చూసుకొని ఇళ్ళకి దగ్గరలో ఇళ్ళ ముందలకు కానివ్వండి, లేకపోతే ఇళ్ళకి దగ్గరలో ఆ రోడ్డుల్లో కానివ్వండి, లేదా ఆ ఊరిలో కానీ ఏదైనా బస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే ఎవరో ఒకళ్ళు హీరోలు లాంటి మగాళ్ళు కనిపిస్తూ ఉంటారు. మంచి మంచి బళ్ళ మీద, పెద్ద పెద్ద బళ్ళ మీద చక్కగా ప్యాంటు షర్ట్లు, మంచి మంచి కాస్ట్లీ డ్రెస్సులు వేసుకొని మంచి హెయిర్ స్టైల్ తోటి ఇట్లా రకరకాలుగా బాగా కోటేశ్వర్లు అలా కనిపిస్తూ ఉంటారనమాట. చూడంగానే హీరోలాగా ఉంటాడు, చూడంగానే అందరికీ అతను హీరోలాగా కనిపిస్తాడు, తప్పులేదు, బాగుండొచ్చు. అతని పక్కన నీ మొగుడు దిష్టి బొమ్మలా ఉండొచ్చు. అలా ఉండి చేసి మీకు తర్వాత అలాంటివన్నీ ఆలోచనలన్నీ మారిపోయి నీ భర్త నీకు కంట్లో పడక అలాంటి వాళ్ళతో ఎలాగైనా సరే ఒక్కసారైనా మాట్లాడాలి, ఒక్కసారైనా కలవాలి అని చెప్పేసేసి ఇక ఆలోచన వచ్చిన తర్వాత ఆగరు కదా, వీళ్ళ ఏర్పాట్లు వీళ్ళు చేసేసుకుంటారు. ఎలాగోలా ఫోన్ నెంబర్లు సంపాదించుకోవటం, ఫోనుల్లో మాట్లాడుకోవటం, కలుసుకోవటారు. ఆడదనమ్మంటే ఏ మగాడైనా ఎందుకు రాడు, వస్తాడు కదా, అలాగే వాడు కూడా వస్తాడు. దీనికి లేనిది వాడికి ఏం పోయింది, నువ్వు రమ్మన్నా వస్తాడు, ఇంకెవరన్నా రమ్మన్నా వస్తాడు. నీ దగ్గర నువ్వేం గొప్ప ఏం కాదు, నువ్వేమన్నా అందగత్తివని నీ దగ్గరకు రావట్లా. నీ అవసరం కోసం నువ్వు పిలుస్తున్నావు, వాడి అవసరం కోసం వాడు వస్తాడు. కానీ అలా రమ్మన్న మగాడు నీకు బాగోపోతే వస్తాడా? నీ దగ్గరకు నీ మొహం చూస్తాడా? అంతా బాగుంటేనే నీ మొహం చూస్తాడు. కానీ మీరు ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే పిచ్చితనంతో మొగుడును పక్కన పడేసి, మరీ ఎదవలైతే దానికి నేను కాదని అనండి, ఎదవలైతే తీసుకొచ్చుకొని పక్కకొచ్చి బతకండి, అప్పుడు కూడా నీతిగా నిజాయితీగా. ఇలాంటి సంబంధాలలో మీరు పిలిచినటువంటి మగాళ్ళల్లో అవసరాలు మాత్రమే తీర్చుకొని వెళ్తారు, కానీ వాళ్ళకు మీ మీద ప్రేమ ఉంది అనుకుంటే మీ అంత పిచ్చితనం ఇంకొకటి లేదు. మీకు ₹1 ఇచ్చినా సరే బయట వాళ్ళకి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎలాగైతే ఇస్తారో అలాగే మీకు ఇస్తారు. వాళ్ళ దృష్టిలో వాళ్ళంతో మీరు కూడా అంతే. అంతేగాని మీరు చాలామంది పిచ్చితనంగా మా మీద ప్రేమ ఉండబట్టి ఇచ్చాడు, నా మీద ప్రేమ ఉండబట్టి వచ్చాడు అని చెప్పి మీరు అనుకుంటే మీకన్నా పిచ్చోళ్ళు ఇంకొకళ్ళు ఉండరు. అలాంటి వాళ్ళ కోసం చాలామంది సంసారాలు కూడా పాడు చేసుకుంటున్నారు. భర్తలను దగ్గరకు రానియకుండా భర్తలతోటి గొడవలు పడి విడాకులు తీసుకొని విడివిడిగా ఎవడో కోసం దారిన పోయేవాడి కోసం, ఆ దారిన పోయేవాడి కోసం నీ భర్తను నువ్వు దూరం చేసుకుంటావు. కానీ నీ కోసము వాడి పిల్లల్ని వదిలిపెట్టుకుంటాడు, వాడి పిల్లల్ని నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? నిన్ను కనీసం లెక్కలో కూడా వేసుకోడు. నువ్వు పక్కకి వెళ్ళావంటే గుర్తు కూడా ఉండవు, ఆ 2వ సెకండే నువ్వు గుర్తు కూడా ఉండవు. అలాంటి వాళ్ళ కోసము, అలాంటి అక్కరకు రాని సంబంధాల కోసము బంగారం లాంటి మీ జీవితాలని, నిండు నూరేళ్ల జీవితాన్ని పాడు చేసుకొని ఒంటరిగా బతుకుతున్నారు చాలామంది ఆడవాళ్ళు కూడా. తెలిసి తెలియని తనం, ఎందుకంటే వీళ్ళకి వయసులు ఉండవు, 25 ఏళ్ళు 30 ఏళ్ళు మధ్యలో ఇలాంటి టయాల్లో జరుగుతాయి ఎక్కువగా. వీళ్ళకి ఎవరన్నా ఇళ్లలో చెప్పినా కూడా వీళ్ళకి ఎక్కదు, కళ్ళు మూసుకుపోతాయి. ఎలాగైనా సరే బాగున్నారు, మాకు కావాలి, ఇది మాత్రమే వాళ్ళకి కావాలి, అంతవరకే చూసుకుంటారు. కానీ ఎప్పుడైనా సరే పరాయి వాడు నీ మనిషి అవ్వడు. వాడికి నీ మీద ప్రేమ ఉంది అని చెప్పినా అది పచ్చి అబద్ధం. నువ్వు పొద్దుగూకులు వాడికి ఫోన్లు చేసుకుంటా, వాడికి మెసేజ్లు పెట్టుకుంటా, వాడి ఆలోచనల్లో ఇంట్లో పిల్లల్ని వదిలేసి, మొగుడిని వదిలేసి, పిల్లల్ని పట్టించుకోకుండా, వండి పెట్టకుండా సకలం వదిలేసుకొని, నిన్ను నువ్వు వదిలేసుకొని అదే లోకంలో బతికి అదే ఇదిలో నువ్వు బతికితే వాడి పనులు వాడు చూసుకుంటా ఉంటాడు. నువ్వు నీ పనులు మానుకొని వాడి లోకంలో వాడికి కాల్స్ కోసం, వాడి మెసేజ్ల కోసం నువ్వెదురు చూస్తా కూర్చుంటే వాడి పిల్లల కోసం వాడు కష్టపడతా ఉంటాడు. ఎంత పిచ్చిదాని అవుతావు. ఆ పిచ్చితనం అనేది నీకు తర్వాత అర్థమైనప్పుడు చివరికి కన్నీళ్లు తప్ప ఏమీ మిగలవు. ఒంటరి దానికి లాగా నీ కన్నీళ్లు తొడవటానికి కూడా పక్కన ఎవ్వరు ఉండరు. అంత ఇదిలోకి కూరుకుపోతున్నారు ఆడవాళ్ళు చాలా మంది కూడా. పనికిరాని పైన అందాలు చూసి, అందం ఎవరన్నా కోసుకొని తింటామండి చెప్పండి? అందమేం కోసుకొని తినంగా
వాడు అందగాడైతే వాడి పెళ్ళానికి హ్యాపీ, వాడి తాళి కట్టాడు కాబట్టి వాడి పెళ్ళాం మీద వాడికి ప్రేమ ఉంటుంది. నీ దగ్గరకు వస్తాడు వెళ్తాడు, అంతవరకే. నీ దగ్గర ఉండడు పర్మనెంట్గా. వాళ్ళని వదిలేసి నువ్వు వదిలేసుకొని వచ్చి నువ్వు చేసావని చెప్పి నువ్వు అనవసరంగా ఇబ్బంది పడతామే కానీ నీకోసం ఎవరైనా వాళ్ళు ఎందుకు పాడు చేసుకుంటారు వాళ్ళ లైఫ్ని? నువ్వు పిచ్చిదానివి అక్కడ. చివరికి నువ్వు పిచ్చిదానివి అని చెప్పి వాళ్ళ నోటితోనే నువ్వు అడిగించుకోవాల్సి వచ్చింది. కాబట్టి చాలామంది కూడా ఈ రోజుల్లో పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత అనవసరంగా మధ్యలో పిల్లలు పాడైపోతున్నారు. పెద్దోళ్ళకే తెలియట్లా, ఇక పిల్లలకి ఏం తెలిసిద్ది? ఆ పిల్లలు పాడైపోతున్నారు. అటు తండ్రి దూరం అవుతున్నాడు, ఇటు తల్లి ఎవరో లోకంలో నువ్వు బతుకుతున్నావు. కానీ ఈ మధ్యలో ఈ పిల్లల్ని చూసుకునేది ఎవరు? ఇలాంటి రిలేషన్స్ మూలాన చాలా మంది ప్రాణాలు కూడా పోతున్నాయి. చాలా జీవితాలను కోల్పోతున్నారు, విలువైన సంపాదించుకునే సమయాన్ని కోల్పోతున్నారు. ఎంతసేపటికి వాళ్ళ ఆలోచనలు. కానీ మగవాళ్ళు చాలా తెలివిగా ఉంటున్నారు. ఆడవాళ్ళు పిచ్చితనంగా ఉండి ఇట్లా చేసుకునే వాళ్ళు ఎంతమందో ఉన్నారు. పైన కళ్ళకు నచ్చింది ఏదో సామెత చెప్పారు చూడండి, కళ్ళు వెళ్ళిన చాటి కళ్ళ మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చాటి కళ్ళ మనిషి వెళ్ళకూడదని. కళ్ళకు నచ్చితే ఓకే అనుకొని వదిలేయాలి. కళ్ళకు నచ్చిన కాడ మనసు వెళితే సరే, మనసు కూడా వెళ్ళింది నీ కంట్రోల్ లేకుండా. మనసు వెళ్ళిందని మనిషి వెళితే పాడైపోయేది ఎవరి లైఫ్? నీకు నీ లైఫ్ అంటూ ఒకటి ఉంది. నువ్వు ఒప్పుకున్నా లేకపోయినా, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అదే నీ లైఫ్, అతనే నీ మొగుడు. అవన్నీ మీరు చూసుకునేటప్పుడు నీ తల్లిదండ్రులు ఆలోచించి చెయ్యాలి. చేసేశారు, అయిపోయింది. ఇక అయిపోయినప్పుడు ఇంక ఇదే నా లైఫ్ అని నువ్వు బతకాలి, అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అవ్వకపోతే ఉన్నది కూడా పోయిద్ది. నీకు లేనిది రావటం కాదు కదా. ఆ మనిషి నీ మనిషి అవ్వడు, వాడి దారిని పోయేవాడు అంతే. వాడి పెళ్ళానికి వాడు మనిషి అవుతాడు, నీకెందుకు అవుతాడు? నువ్వు ఎన్ని వదులుకున్నా, ఎన్ని త్యాగాలు చేసినా, ఎన్ని చేసినా నువ్వు చివరికి ఒంటరిగా మిగిలిపోతావు. నీకంటూ ఎవరు కనీసం ఉన్నవాడు కూడా ఎవడో ఒకడు వాడు భర్త అనే తోడు కూడా లేకుండా పోయి, నలుగురిలో విలువ పోయి, చివరికి ఇచ్చి నా బతుకు ఇదా అని చెప్పేసి ప్రతిరోజు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకొని ఏడ్చుకొని నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపినా కూడా చేసేది ఏమీ లేదు. అంతేకాని మనవి కాదు అని అనుకున్న బంధాల జోలి మనం ఎంత పోకుండా ఉంటే మనకు అంత మంచిది. మన వాటిని దూరం పెట్టేసేయాలి. మనది కాదు అది. మనది కాని వస్తువుని మనం ఆశపడటం చాలా తప్పు. నువ్వు ఆశపడితే అది నీకు దక్కదు, నీ సొంతం అవ్వదు. అది 4 గోడల మధ్య మీరు బాగా సుఖంగా ఉండటానికి తప్ప బయటకు వస్తే దానికి విలువ లేదు. విలువ అనేది లేదు. ఊళ్ళో మనుషులు నీ మనుషులు అవ్వరు. ఎవరి కోసం మెసేజ్లు పెట్టొద్దు, ఫోనులు చెయ్యొద్దు, ఎవరి కోసం ఎదురు చూడొద్దు. వాళ్ళకి నీ మీద ప్రేమ ఉండదు. నువ్వు పిచ్చిదానివి. వాళ్ళకి ఇంకా వేరే రకంగా నిన్ను ఆలోచిస్తారనమాట. కాబట్టి అలాంటివి ఈ ఆడపిల్లలు కూడా తెలిసి తెలియకుండా చెయ్యొద్దమ్మా. ఈ రోజుల్లో మగాళ్ళు వచ్చేసి చాలా తెలివిగా ఉంటున్నారు. వెనకటి రోజుల్లో మగాళ్ళకు పిచ్చోళ్ళు కాదు. ఈ రోజుల్లో మగాళ్ళు చాలా అసలు చెప్పాలంటే అమ్మో మామూలు తెలివిగల్లోళ్ళు కాదమ్మా. వాళ్ళకేంటంటే చాలా స్వార్థంగా ఉంటున్నారు. వాళ్ళ పిల్లల కోసమే బతుకుతారు. వాళ్ళ పిల్లల కోసమే రూపాయి సంపాదిస్తారు. వాళ్ళకే ఖర్చు పెడతారు. ఎవరికన్నా ఇట్లా ఎంగిల్చే ఇట్లా ఇదిరిద్దామన్నా కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎవరన్నా మెతుకులు ఏరుకోవటం కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. అంత తెలివిగా ఉంటున్నారు ఈ రోజుల్లో మగాళ్ళు. అంత స్వార్థంగా ఉంటున్నారు. కాబట్టి అలాంటి మగాళ్ళ కోసం చేతులారా పిచ్చోళ్ళు ఆడవాళ్ళందరూ నేను చవటల్లా చాలా మంది పిచ్చోళ్ళు ఉంటున్నారు. తెలిసి తెలియకుండా రాంగ్ స్టెప్పులు వేసే టయ్యాలన్నమాట. వీళ్ళకి అటు ఇటు కాని వయసులో ఒక 20 నుంచి 35 సంవత్సరాల దాకా రాంగ్ స్టెప్పులు వేసే వాళ్ళు చాలా మంది కాపురాలు తీసుకొని, విడాకులు తీసుకొని, వంటరోళ్ళు అయిపోయి, పిచ్చోళ్ళు అయిపోయి, సూసైడ్లు చేసుకొని, ఎన్ని రకాలుగాను పిల్లల్ని ఇబ్బంది పెట్టి, వాళ్ళు ఇబ్బందులు పడి పచ్చని జీవితాలని ఆ కళ్ళకు నచ్చిన దానికోసం చూసుకొని జీవితాలను స్పాయిల్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని నిజాలు ఏంటనేది మనకు దక్కిందే, మనకు దేవుడిచ్చింది ప్రసాదంగా తీసుకొని మనం స్వీకరించినప్పుడు మన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. కానీ ఎవరో దారిని పోయే దానయ్యల కోసం మన లైఫ్ని స్పాయిల్ చేసుకోవటం ఎంత పిచ్చిదనం. ఏదో ఒక రోజు మీ లైఫ్ ఇది మీరు ఎంత పిచ్చి పని చేశానని దాన్ని మిమ్మల్ని మీరు హింసించుకునే రోజు వచ్చిద్ది అనమాట. కాబట్టి అలాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేసుకోవద్దు. వాళ్ళు మీ మనుషులు కాదు, వాళ్ళ పిల్లల మనుషులు. అతని మైండ్లో తన భార్య తప్ప ఏ ఆడది ఉండదు. తనను మాత్రమే ప్రేమిస్తాడు, తన భార్యను మాత్రమే ప్రేమిస్తాడు, తన కుటుంబాన్ని మాత్రమే ప్రేమిస్తాడు. కాబట్టి అలాంటి మగాళ్ళ కోసం నీ భర్తను చేతులారా నువ్వు దూరం చేసుకోవద్దు. మంచోడు కాకపోతే మార్చుకో, మరీ మంచివాడు కాకపోతే పిల్లల్ని వృద్ధి చేసుకొని పిల్లల ప్రేమన్నా దక్కించుకో. రేపు నీకు బాగోపోతే నీ భర్త నీ బిడ్డలు చూస్తారు. వాడొచ్చి నీ దగ్గరకు చూస్తాడా? నీ మొహం కూడా చూడడు. నువ్వు చచ్చిపోతే ఆ దరిదాపుల్లో కూడా రాడు. కాబట్టి నిజాలేంటనేది కళ్ళు తెరుచుకో. కళ్ళకు నచ్చిన దానికోసం నీ జీవితాన్ని స్పాయిల్ చేసుకోవద్దు.
కళ్ళు తెరుచుకొని మైండ్ పెట్టుకొని పిచ్చోళ్ళు ఎవరన్నా ఉంటే ఆడోళ్ళు పిచ్చోళ్ళకి లాగా చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం నేను చెప్తున్నా, ఇప్పటికైనా మీ రాంగ్ డెసిషన్స్ మార్చుకొని జీవితాలను సుఖంగా ఉంచుకోండి. మీ పిల్లల్ని పాడు చేయమాకండి. పచ్చని కాపరాల్లో చిచ్చు పెట్టుకోమాకండి. పనికిరాని నా కొడుకుల కోసం. వాడు హీరో అయితే ఏమి, ఎవడైతే ఏమి, కానీ నీకు నీ మనిషి కాదు కాబట్టి వాడు ఎదవ. నీకు అట్లా అనుకోవాలి. నా మొగుడు హీరో అనుకోవాలి. వాడెవడో వాడు హీరో, నిజంగా హీరో అయినా కూడా నీకు వాడు వేస్ట్. నీ మనిషి కాదు వాడు. నీ మనిషి కాదు కాబట్టి వాడు ఎదవ అనుకోవాలి. నీ మొగుడులో హీరోని చూసుకో. అప్పుడు నీ జీవితం పండిద్ది, నీ జీవితం సుఖంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఆడవాళ్ళు మారండి, తెలివిగా ఉండండి. ఇలాంటి ముదురుల జోలి పోమాకండి. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం, ఆకుకే బొక్క. కాబట్టి చివరకు వాడు ఏమంటాడు తెలుసా, నేనొక్కడినేనా, నువ్వు నన్నేనా చూసింది, నన్నేనా, నాతోనేనా మాట్లాడింది, ఇంకెవరితో మాట్లాడలేదా అనే నింద కూడా మీ మీద ఈజీగా వేసేస్తాడు. చాలా ఈజీగా మీ లైఫ్లో మీరు ఎంత కష్టపడి ఎంత అభిమానాన్ని పెంచుకున్నా కూరలో కరివేపాకును తీసేయడానికి కూడా కొంచెం టైం పట్టిద్దేమో, కానీ మిమ్మల్ని తీసేయడానికి వాళ్ళు అంత తేలిగ్గా తీసేస్తారు. కాబట్టి లబో దిబోమని అనుకునే కన్నా ముందుగానే కళ్ళు తెరుచుకోండి. కళ్ళు తెరుచుకొని అలాంటి వాళ్ళ జోలి పోవద్దు. ఆడపిల్లలు మీరు పిచ్చితనంగా చేసుకోవద్దు. మీ పిల్లల జీవితాలను పాడు చేయొద్దు. ఈ వీడియో కొంతమంది కన్నా ఇలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. అర్థం చేసుకొని వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.